వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కీ. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఆపరేటర్స్ ఇన్ వెరిలాగ్. సో మనకి వెరిలాగ్ హెచ్డిఎల్లో మనకి మెనీ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని ఆపరేటర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ బిట్వైజ్ ఆపరేటర్స్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఈక్వాలిటీ అండ్ లాజికల్ షిఫ్ట్, కంకాటినేషన్, రిప్లికేషన్, కండిషనల్. హియర్ మనకి 9 ఉన్నవి. సో మనం ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిట్వైజ్ ఆపరేటర్. సో బిట్వైజ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇట్ పర్ఫార్మ్ బిట్ లెవెల్ ఆపరేషన్స్. సో మీన్స్ ఏదైనా ఒక వేరియబుల్ కానీ ఏదైనా వేరియబుల్ కానీ ఆపరెంట్ కానీ మీన్స్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరెంట్స్ మీన్స్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా. సో ఈ మన బిట్వైజ్ ఆపరేటర్స్లోనే 2 టైప్స్ ఉన్నాయి అనమాట, యూరినరీ, బైనరీ అని. సో మనం ఒక్క ఆపరెంట్ మీద మాత్రమే ఏదైనా ఒక ఆపరేషన్ మీన్స్ మనకి ఇక్కడ లాజిక్ గేట్స్ తెలుసు కదా, నాట్ గేట్, ఎండ్ గేట్, ఆర్ గేట్ అలా. సో అలా ప్రతి గేట్కి కూడా మనకు ఒక సింబల్ ఉంటుంది. సో నాట్ గేట్కి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం, అండ్ ఎండ్ గేట్కి యాంపర్సెంట్ యూజ్ చేస్తాం, ఆర్ గేట్కి అండ్ సింగిల్ లైన్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి అండ్ ఎక్స్ఆర్కి ఏమో క్యాప్ సింబల్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఈ సింబల్స్ని యూజ్ చేసి మనం పర్ఫామ్ చేస్తాం అనమాట వేటి మీద, కొన్ని ఆపరెంట్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏబి. సో ఏబి అనే 2 ఆపరెంట్స్కి, యూరినరీ అంటే ఓన్లీ 1 ఆపరెంట్ మీద. సో ఇక్కడ మీరు సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఏ అనే ఒక్క ఆపరెంట్ మీద మాత్రమే సో మనం నాట్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే యూరినరీ బిట్ వైజ్ నాట్ ఆపరేషన్. సో ఒక్క ఆపరెంట్ మీద మాత్రమే మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫంక్షన్ మీన్స్ ఇక్కడ ఆపరేషన్ కనుక మనం పర్ఫామ్ చేస్తే దాన్ని ఏమంటారంటే బిట్ వైజ్ ఆపరేటర్ అంటాం. సో అదే బైనరీ అంటే ఏంటంటే టూ ఆపరెంట్స్. సో ఏదైనా 2 ఆపరెంట్స్, ఏ అనే ఒక ఆపరెంట్, బి అనే ఒక ఆపరెంట్, 2 ఆపరెంట్స్ మధ్యలో కనుక మనం కనుక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం మీన్స్ ఆపరేటర్ని యూజ్ చేసి మీన్స్ యాంపర్సెంట్ మీన్స్ ఎండ్ గేట్. సో మనకి ఎండ్ గేట్ ట్రూత్ టేబుల్ తెలుసు కదా, 0 0 0 1 1 0 1 1. సో కాంబినేషన్కి 0 0 1. సో ఈ విధంగా మనకి ఏ వాల్యూ 0 తీసుకుని బి వాల్యూ 0 తీసుకుంటే సో మనకి వై వాల్యూ ఏమవుతుంది, సో ఎండ్ ఆపరేషన్ జరిగి మనకు అవుట్పుట్ 0 వస్తుంది. సో ఆ విధంగా మనం ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇట్ ఈస్ అబౌట్ బిట్వైజ్ ఆపరేటర్స్. సో మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం థియరిటికల్గా మనం అబ్జర్వ్ చేసింది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇక్కడ పర్సెంటేజ్ అనేది రిమైండర్ని అండ్ డివిజన్ వచ్చేసరికి కోవిషియంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనం 2 ఆపరెంట్స్ మధ్యలో ఎనీ అర్థమెటికల్ ఆపరేషన్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. సో ఎస్ఎన్ అనేది ఒక కీవర్డ్ అనమాట. సో దాన్ని మనం వెరిలాగ్ కోడింగ్ చేసేటప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో అంటిల్ నౌ ఏదైతే ఆర్హెచ్ఎస్లో వచ్చిన వాల్యూ అనేది ఎల్హెచ్ఎస్లోకి అసైన్ అవుతుంది. సో కోడింగ్ ప్రాసెస్లో మనకి ఎప్పుడు కూడా ఆర్హెచ్ఎస్లో వచ్చిన వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది. సో యాజ్ ఎ థియరిటికల్ అయితే మనం యాడ్ చేసి 3 + 2 = 5 అని మనం ఎలా అసైన్ చేస్తాం. అదే ఈ కోడింగ్ ప్రాసెస్లోకి వస్తే కనుక అది ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, ఏ కోడింగ్ అయినా కూడా మనకి ఎప్పుడు కూడా ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ A + B అనేది వచ్చి దాని యొక్క రిజల్ట్ అనేది మనకి సమ్లో స్టోర్ అవుతుంది. సో అసైన్ కీవర్డ్ అనేది ఆ రిజల్ట్ని సమ్కి అసైన్ చేయడానికి మీన్స్ ఆ సమ్లోకి ఆ వాల్యూ వెళ్ళడానికి ఈ అసైన్ అనే కీవర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇది అబౌట్ అర్థమెటికల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే కంపారిజన్ 2 వాల్యూస్ అండ్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకి ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఏదైనా ఒక కండిషన్ తీసుకున్నాం మీన్స్ ఏమైనా 2 వాల్యూస్ తీసుకున్నారు, ఎయిదర్ A = 5 అండ్ B = 6 అని ఒక 2 వాల్యూస్ తీసుకున్నాం. ఆ 2 వాల్యూస్ని కంపేర్ చేస్తాం. ఎయిదర్ మనకు కావాల్సిన కండిషన్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూస్తే కనుక A > B అన్నాడు. సో 5 > B. సో మీన్స్ 6, B వాల్యూ 6 అండ్ A వాల్యూ 5 అని మనం ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకున్నాం అనుకుంటే సో మనం ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయాలి. సో ఫాల్స్. సో మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం ఏంటి, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ట్రూ వాల్యూ లాజిక్ 1తో వేరాస్ ఫాల్స్ వాల్యూని లాజిక్ 0తో రిప్రజెంట్ చేస్తామని. సో మనకి ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో రిజల్ట్కి ఏ వాల్యూ అసైన్ అయింది, 0 వాల్యూ అనేది రిజల్ట్కి అసైన్ అయింది. అలా కాదు, ఏ వాల్యూ 4 ఉంది, B వాల్యూ 2నే ఉంది. సో 4 > 2 అనేది కరెక్ట్. సో మనకి కరెక్ట్ ట్రూ మీన్స్ లాజిక్ 1. సో 1 అనే టర్మ్ అనేది మనకి రిజల్ట్కి అసైన్ అవుతుంది. ఆ విధంగా ఏమైనా 2 వాల్యూస్ని కంపేర్ చేసి అది ఒకవేళ ఆ కండిషన్ కనుక ట్రూ అయితే మీన్స్ ఏదైతే మనం కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేసింది కరెక్ట్ అయితే ట్రూ అయితే కనుక మనకి ట్రూ వాల్యూ మీన్స్ లాజిక్ 1 అనేది రిజల్ట్కి అసైన్ అవుతుంది. అదర్వైజ్ ఫాల్స్ అయితే కనుక 0కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనం రిజల్ట్ రాసాం కాబట్టి రిజల్ట్కి అసైన్ అవుతుంది. మీరు మేబీ అసైన్ A = అని సంథింగ్ క్యాపిటల్ A = A > B అంటే Aకి అసైన్ అవుతుంది. మీరు తీసుకునే ఇక్కడ ఏ తీసుకుంటే ఆ వేరియబుల్కి మనకు ఆ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. కంపేర్ చేసి ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0 అనేది మనకి అసైన్ అవుతుంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ కింద వస్తుంది. సో ఇట్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈక్వాలిటీ ఆపరేటర్స్. సేమ్ యాజ్ అందరు మనం ఏం చూసాం, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ చూసాం కదా. సో ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూసి ఈక్వాలిటీ ఆపరేటర్ మీన్స్ ఈక్వలా కాదా అన్న చెక్ చేస్తుంది. సో చెక్ ఫర్ ఈక్వాలిటీ ఆర్ ఇన్ఈక్వాలిటీ. సో అది ఈక్వలా కాదా అన్న దాని గురించి ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది మనకి డిస్కస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అని చూసాం. సో ఇవేం చేస్తాయి అంటే జస్ట్ ఫర్ సపోజ్ మనం ఇక్కడ మాక్సిమం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బైనరీతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి 101 100. సో ఈ విధంగా ఏం చేస్తుంది, మన కంపైలర్ మీన్స్ మన వెరిలాగ్ కోడ్ అని మనకు వెరిఫై చేస్తుంది ఇదర్ ఈ రెండు ఈక్వలా కాదా, ఏ వాల్యూ అనేది ఇది, బి వాల్యూ అని మనం తీసుకుంటే కనుక. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వలా కాదా చెక్ చేసి ఒకవేళ ఈక్వల్ అయితే ఈ క్యూలోకి 1 అసైన్ చేస్తుంది ఒకవేళ ఈక్వల్ అయితే. సో నాట్ ఈక్వల్ అయితే కనుక మనకి ఈ క్యూలోకి ఏమవుతుంది, సో 0 అనేది పాస్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ కండిషన్. బట్ ఈ ట్రిపుల్ ఈక్వల్ టు అండ్ నాట్ డబుల్ ఈక్వల్ టు మనకి ఏం చేస్తుంది అంటే ఈ బిట్ వైజ్ అనమాట. సో ఈ ప్రతి బిట్ని చెక్ చేసుకుంటే వెళ్తుంది. సో ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి మనకు పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ బిట్ చెక్ చేసేది, సో తర్వాత ఈ బిట్. సో అలా బిట్ వైజ్గా చెక్ చేస్తానికి మనకి ఇవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి మనకి ఎక్కువ MS/LSB బిట్స్ని చెక్ చేయడానికి, అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెక్ చేయ టైంలో మనకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఎలా చెప్పొచ్చు అన్న దీనివల్ల పర్టికులర్ యూజ్ ఏంటంటే మనం కోడింగ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో అంటిల్లో ఈక్వాలిటీ ఆపరేటర్ మీన్స్ సో అది ఈక్వలా కాదని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి ఈక్వల్ అయితే మనం తీసుకున్న వేరియబుల్లోకి 1 అనేది అసైన్ అవుతుంది, లేకపోతే 0 అనేది అసైన్ అవుతుంది. సో ఈ ట్రిపుల్ ఈక్వాలిటీ అంటే బిట్ వైజ్. సో అట్ ఏ టైం మొత్తం అంతా కాకుండా సో ఈచ్ బిట్ వెరిఫై చేసుకుంటూ వస్తుంది అనమాట మనకి. సో అలా ప్రతి బిట్ మీన్స్ ఈ ఏలో ఉన్నటువంటి ఎల్ఎస్బి బిట్, బిలో ఉన్న ఎల్ఎస్బి బిట్ని చెక్ చేస్తుంది. మళ్ళీ ఏలో ఉన్న సెకండ్ మీన్స్ ఇండెక్స్ 0 1 2 అనుకుంటే కనుక అలా ప్రతి బిట్ని చెక్ చేసుకుంటూ వస్తే దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది. సో అది బిట్ వైజ్ మీన్స్ ఈక్వాలిటీ ఆపరేటర్. సో ఎవ్రీ బిట్ చెక్ చేస్తుంది, నాట్ బిట్ వైజ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటంటే జస్ట్ యాంపర్సెంట్ అంటే లేకపోతే సింగిల్ లైన్ ఏమనుకున్నాము, ఇది ఎండ్ ఆపరేషన్, ఇది ఆర్ ఆపరేషన్ అనుకున్నాం. బట్ డబల్ యాంపర్సెంట్స్ కనుక యూజ్ చేస్తే సో అది లాజికల్ ఆపరేటర్ అవుతుంది. లేకపోతే డబల్ లైన్స్ కనుక మనం యూజ్ చేస్తే అది లాజికల్ ఆర్ ఆపరేషన్ అవుతుంది. మీన్స్ ఏమైందంటే ఇక్కడ సో ఈ ఎండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కండిషన్ మీన్స్ ఇక్కడ మనం ఇక్కడ ఒక కండిషన్ తీసుకుని ఇది ఒక కండిషన్ తీసుకుని ఇది కండిషన్ 1 అనుకుని ఇది కండిషన్ 2 అనుకుంటే కనుక సో రిజల్ట్ వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే ఈ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 రెండు కూడా ట్రూ అయితే. మీన్స్ మనం ఇక్కడ తీసుకున్న కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి అండ్ బి లెస్ దాన్ సి అవ్వాలి. సో ఎప్పుడైతే ఈ 2 కరెక్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే రిజల్ట్ 1 అవుతుంది. సో అదర్వైజ్ రిజల్ట్ ఈక్వల్ టు 0 మీన్స్ ఈ రెండిట్లో ఏది ఫాల్స్ అయినా కూడా మనకి రిజల్ట్లోకి 0 వెళ్తుంది. అలా కాదు, నేను ఏ గ్రేటర్ దాన్ బి సేమ్ అదే బట్ లాజికల్ ఆర్ తీసుకున్నా. సో అప్పుడేమవుతుందంటే సో ఈ లాజికల్ ఆర్ ఏం చేసిద్దంటే ఎయిదర్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ట్రూ అయితే చాలు. సో రెండు ఫాల్స్ అయితే మాత్రం రిజల్ట్లోకి 0 వెళ్తుంది. సో అలా కాదు, ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మనకి రిజల్ట్లోకి 1 వెళ్తుంది. బట్ డబల్ యాంపర్సెంట్ ఉంటే రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే రిజల్ట్లోకి 1 అవుతుంది. సో అది ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. సో షిఫ్ట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం ఏదైనా ఒక వాల్యూని లెఫ్ట్ షిఫ్ట్ కానీ రైట్ షిఫ్ట్ కానీ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏవైతే ఇలా రిప్రజెంట్ మనకి రైట్ సైడ్ యారో కనుక చూపిస్తే ఇది రైట్ షిఫ్ట్ అండ్ మనకి సింబల్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తే ఇది లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ కనుక అసైన్ అవుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏమనుకున్నాం లెఫ్ట్ షిఫ్ట్ 2 అనుకున్నాం. సో ఫర్ సపోజ్ ఏ వాల్యూని 101 తీసుకున్నాం. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏమవుతుంది, సో ఈ టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతాయి. ఈ 1 అనేది మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా నెగ్లెక్ట్ అవుతుంది. ఈ 0 అనేది మనకి ఇక్కడ ఈ 1కి స్ట్రైట్లో అసైన్ అవుతుంది. సో నేను ఇట్లా డ్రా చేస్తాం మీకు అర్థమవుతుంది. సో ఈ 0 అనేది ఇక్కడ అసైన్ అవుతుంది అండ్ వేరేజ్ ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకా ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. సో నెక్స్ట్ సో ఈ 0 అనేది ఎలిమినేట్ అయిపోతుంది బయటికి, 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి అదే 0 అనేది మనకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసాం. సో లెఫ్ట్ సైడ్కి షిఫ్టింగ్ జరిగితే లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. అలా కాదు, నేను ఈ విధంగా పెడితే కనుక అప్పుడు ఈ 101 అనేది ఇటు పక్కకు షిఫ్ట్ అవుతుంది. 0 1 ఇక్కడ ఏం లేక 0. సో అగైన్ 1 అనేది ఇటు పక్కకు షిఫ్ట్ అవుతుంది అండ్ 0 అండ్ 0. సో ఈ 0 అనేది ఎలిమినేట్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఈ 1 అనేది కూడా ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్లోకి ఏం అసైన్ అవుతుంది, రైట్ షిఫ్ట్ చేస్తేనేమో 1 అనేది మీన్స్ మనం లెక్క అయితే 5 తీసుకున్నాం బట్ రైట్ షిఫ్ట్ చేసాక మనకు వచ్చే అవుట్పుట్ 1 అవుతుంది. సో అలా కాదు, నేను లెఫ్ట్ షిఫ్ట్ తీసుకుంటే కనుక మనకి 5 తీసుకున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ అయ్యాక ఏ వాల్యూ అదే అవుట్ వాల్యూ అనేది మనకి 8గా అసైన్ అవుతుంది మీన్స్ 4గా అసైన్ అవుతుంది 4. సో ఈ విధంగా లెఫ్ట్ షిఫ్ట్ని రైట్ షిఫ్ట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఏదైనా ఒక వేరియబుల్ని రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదైనా సైడ్ షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంకాడినేషన్ ఆపరేటర్. సో కంకాడినేషన్ ఆపరేటర్ అంటే
ఏమన్నా 2 వాల్యూస్ని నువ్వు కంబైన్ చేసి అసైన్ చేయాలనుకుంటున్నావు. సో ఫర్ సపోజ్ ఏ వాల్యూ 101 తీసుకున్నావు అండ్ ద బి వాల్యూ 1010 అలా తీసుకున్నావు. సో మనం కోడ్ రాసేటప్పుడు ఇలా రిప్రజెంట్ చేయం, దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఎన్ని బిట్స్ మనం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం దాని సైజ్ రిప్రజెంట్ చేస్తాం అండ్ టిక్. అండ్ ఐదర్ ఇది బైనరీలో ఉంటుందా, డెసిమల్లో బైనరీ అయితే బి, డెసిమల్లో అయితే డి, ఆక్టల్ అయితే ఓహెచ్ మీన్స్ హెక్సాడెసిమల్. సో దాన్ని బట్టి ఇక్కడ మనం అది బైనరీలో ఉంటుందా దాన్ని బట్టి మనం ఇక్కడ ఆ బీనా డీనా ఇక్కడ మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి బి. సో మనం సైజ్ 3 అనుకున్నాం కాబట్టి 3 బిట్స్, సో 101. అలాగే మనం నెక్స్ట్ బి 4 బిట్స్ అనుకుంటున్నాం కాబట్టి సైజ్ 4 రిప్రజెంట్ చేసాం, టిక్ మార్క్. అండ్ ద బి బైనరీలో కాబట్టి అండ్ ద 4 బిట్స్ కాబట్టి మనం 4 వాల్యూస్ అసైన్ చేసాం. సో ఇది మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము వెరిలాగ్ కోడ్లో. బైనరీలో రిప్రజెంట్ చేయాలంటే డైరెక్ట్ ఇలా రాయం. సో అది మనం కోడింగ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. సో అంటిల్లో కంకాటినేషన్ ఆపరేటర్ ఏంటంటే ఇప్పుడు y అనేది మనకి ఏం అసైన్ అవుతుంది, ఇలా మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం కంకాటినేషన్ మీన్స్. సో ఇప్పుడు వైకి ఏం అసైన్ అవుతుందంటే ఏ వాల్యూ, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 3b101 అండ్ ద 4 అండ్ b101. సో ఈ విధంగా మనకు రెండు యాడ్ అయ్యి వైలో. సో ఇప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, సో 7 సైజ్ 7 అండ్ ద టిక్ మార్క్ బి. ఫస్ట్ ఏ వాల్యూ కాబట్టి 101 అండ్ ద సెకండ్ బి వాల్యూ కాబట్టి 1010. సో ఈ విధంగా మనకి వై యొక్క అవుట్పుట్ అనేది అసైన్ అవుతుంది. సో ఏవైతే ఏ వాల్యూ బి వాల్యూ రెండు కంబైన్ అయ్యి మనకి వైకి అసైన్ అవుతుంది. సో జాయినింగ్ మల్టిపుల్ వెక్టర్స్ టుగెదర్. సో ఏదైనా 2 వెక్టర్స్ మీన్స్ ఇక్కడ మనకి సైజ్ అనేది 3. సో ఆల్రెడీ మనం వెక్టర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఏ అనేది 2:0, సో ఇలా రిప్రజెంట్, సో వైర్ 2:0 ఆఫ్ ఏ ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా వెక్టర్స్ని. సో ఆ విధంగా ఇక్కడ మల్టిపుల్ వెక్టర్స్ మీన్స్ ఏ బి అనే 2 వేరియబుల్స్ తీసుకుంటే ఆ రెండింటిని కంబైన్ చేసి మనం వైకి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కంకాటినేషన్ ఆపరేటర్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇది కంకాటినేషన్ ఆపరేటర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిప్లికేషన్ ఆపరేటర్. రిప్లికేషన్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తారంటే రిపీట్ ఏ వాల్యూ ఆర్ ఎక్స్ప్రెషన్ మల్టిపుల్ టైమ్స్. సో ఒక నువ్వు 101 అనే ఒక బైనరీ వాల్యూ తీసుకున్నావు. సో దీన్ని 10 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నావు. 101 101 101 అలా 10 టైమ్స్ 101 రాయాలనుకుంటున్నావు. సో 10 టైమ్స్ రాయాలనుకుంటున్నావు. సో అప్పుడు ప్రతిసారి నువ్వు 101 101 అలా రాసే బదులు ఈ రిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల సింపుల్గా ఒక్క లైన్లో రాసేయచ్చు. సో దానికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ నువ్వు ఎన్ని టైమ్స్ రాయాలనుకుంటున్నావు, నేను 10 టైమ్స్ రాయాలనుకుంటున్నా కాబట్టి 10 అండ్ ఏ వాల్యూ రాయాలనుకుంటున్నావు, ఏ యొక్క వాల్యూ రాయాలనుకుంటున్నావు. సో ఇక్కడ ఏ వాల్యూ అంటే 3 టిక్ మార్క్ అండ్ బైనరీలో దాని యొక్క సైజ్ 3 కాబట్టి ఇక్కడ 3 రిప్రజెంట్ చేసాం, ఇక్కడ 3 బిట్స్. సో ఇప్పుడు 10 టైమ్స్ ఈ బిట్స్ అనేది మనకి రిపీట్ అవుతుంది. 101 101 101 అని నువ్వు ఈ మొత్తం రాయకుండా సో ఈ సింగిల్ లైన్తో నువ్వు రిపీట్ అదే ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే అన్ని టైమ్స్. సో ఎన్ అనేది నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటున్నావు అండ్ ఏ మీన్స్ నువ్వు ఏ వాల్యూని రిపీట్ చేయాలనుకుంటున్నావు, ఏ ఎక్స్ప్రెషన్ని రిపీట్ చేయాలనుకుంటున్నావు అన్నది ఏ వాల్యూ. ఎన్ మీన్స్ సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రిపీట్ చేయాలనుకున్నది ఈ ఎన్ వాల్యూ అనమాట. సో ఇక్కడ మనం ఏ వాల్యూని 3 టైమ్స్ రిపీట్ చేయాలని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో అది వైకి అసైన్ అవుతుంది. సో ఇది రిప్లికేషన్ ఆపరేటర్. సో నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్ అంటే మనకు తెలిసిందే, మనం ఇంకా ఫర్దర్ సి లాంగ్వేజెస్ వాటిలో కూడా ఈ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో సి ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్ళకి కూడా నో ప్రాబ్లం, ఇది చాలా సింపుల్. సో ఇక్కడ దీని యొక్క ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే చాలా వరకు తెలుసు బట్ తెలియకపోయినా జస్ట్ సింప్లీ నో. సో ఇఫ్ మనం 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సంథింగ్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఎల్స్ స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 అని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే మనం ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తాం, వెళ్ళి ఈ కండిషన్ ట్రూవా కాదా చూసుకుంటాం. 3 గ్రేటర్ దాన్ 2, సో ఇది కరెక్ట్. సో కరెక్ట్ కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవుతాయో లేకపోతే అసైన్ స్టేట్మెంట్స్ ఉంటే అసైన్ అవుతాయి, లేదు ఎల్స్. సో ఈ కండిషన్ మనకి ఫర్ సపోజ్ 5 గ్రేటర్ దాన్ 6 అని ఉంది. సో ఈ కండిషన్ మనకి ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకుండా ఎల్ స్టేట్మెంట్, సో ఇది తప్పు అయితే ఎల్ స్టేట్మెంట్లోకి వచ్చి మనకి ఇవి ప్రింట్ అవ్వడమా లేకపోతే అసైన్ అవ్వడమా అనేది జరుగుతుంది. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ ఒక మనం కండిషన్ తీసుకున్నాం, ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది ట్రూ అని. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి ఏ వాల్యూ అనేది వైకి అసైన్ అవుతుంది. సో ఏ గ్రేటర్ దాన్ బి అనేది కనుక ట్రూ అయితే ఈ ఏ వాల్యూ మనకి వైకి వచ్చి అసైన్ అవుతుంది, లేదు ఈ ఇష్టు సింబల్ అనేది ఫాల్స్ని రిప్రజెంట్ చేసింది. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ బి వాల్యూ అనేది వైకి అసైన్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ వైకి అసైన్ అయితే, ఇదర్ ఫాల్స్ అయితే బి వాల్యూ వైకి అసైన్ అయింది. సో ఆ విధంగా ఈ కండిషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే కండిషన్ మనకు కనుక ట్రూ అయితే కనుక ట్రూ వాల్యూ అసైన్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ మీన్స్ ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి అవుట్పుట్కి అసైన్ అవుతుంది. సో ఇది కండిషనల్ ఆపరేటర్. So this about the operator. So if you have any doubts you can comment and thanks for watching. Thank you very much.